Hello everyone, welcome back to my channel. Thank you so much for watching my videos. Please keep supporting me. ఈరోజు వీడియో చాలా క్లుప్తంగా ఉండబోతుంది. ఒక 6 యూనివర్సిటీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 6 యూనివర్సిటీస్ కూడా నేను పిక్ చేసుకున్నవి కాదు. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ మన వీడియో చూసి కామెంట్స్ రూపంలో అడిగారు ఈ 6 యూనివర్సిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని. ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఏంటి, ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఫీజు ఎలా ఉండబోతుంది, అలాగే అసలు పాపులర్ కోర్సెస్ ఏమున్నాయి యూనివర్సిటీలో అనే టాపిక్స్ నేను కవర్ చేస్తాను. ఫస్ట్ యూనివర్సిటీ నార్థన్ అరిజోనా యూనివర్సిటీ. దీని వరల్డ్ ర్యాంకింగ్ వచ్చి 1000 to 1200 మధ్యలో ఉంటుంది. నేషనల్ ర్యాంకింగ్ కనుక చూస్తే ఇన్ యూఎస్ ఇట్ ఇస్ 244 అండ్ వీసా రేటింగ్ వచ్చి సమ్వేర్ బిట్వీన్ 60 to 70%. ఐ కెన్ సే ఇట్ ఈస్ అన్ అబోవ్ యావరేజ్ యూనివర్సిటీ. బట్ ఆర్ట్స్ కానీ, బయాలజీ స్టడీస్ కానీ, మెడిసిన్ కానీ ఈ యూనివర్సిటీలో చాలా బాగుంటుంది. మీకు స్క్రీన్ మీద అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ కనపడుతున్నాయి కదా. IELTS 6.5, TOEFL 80, Duolingo 105 and GPA should be minimum 3. GRE is not required. Application fees లేదు. Tuition fees high ఉంది obviously. So అందుకనే I would say this is not a great option because the other universities in the list are better. The second university is Yeshiva University. ఈ యూనివర్సిటీ గురించి నేను ఆల్రెడీ 2 different videos లో నేను మాట్లాడాను. It is extremely good university. Overall world ranking is 413. That means extremely good. The location is good. It is in New York. STEM courses are very good in this university. Placement rate is extremely good. Fees వచ్చి $25,000 per year ఉంటుంది. But scholarships are available in this university. మీకు గనుక మంచి GPA ఉండి, మీ స్కోర్స్ అన్ని బాగుంటే, మీ ప్రొఫైల్ గనుక బాగుంటే మీకు స్కాలర్షిప్ డెఫినెట్లీ ఇస్తారు. అండ్ 30,000 లో ఓవరాల్ కోర్స్ కంప్లీట్ చేసే అవకాశం కూడా ఉంది. మీకు IELTS లో 6.5 ఉండాలి విత్ నో బ్యాండ్ లెస్ దాన్ 6. అదే TOEFL అయితే కనుక మినిమం 85 ఉండాలి. స్పీకింగ్ లో 20 ఉండాలి. రిమైనింగ్ సెక్షన్స్ లో మినిమం 18 ఉండాలి. అండ్ హోమ్ బేస్డ్ టెస్ట్ ఆర్ యూజువలీ నాట్ యాక్సెప్టెడ్ హియర్. మీకు డ్యూలింగో అయితే 115 ఉండాలి బట్ 100 ఇన్ ఈచ్ సెక్షన్. PTE అయితే 61 విత్ 55 ఇన్ ఈచ్ సెక్షన్. అండ్ GPA 3+ ఉండాలి డెఫినెట్లీ. 3 కంటే బిలో ఉంటే మాత్రం ఈ యూనివర్సిటీలో అడ్మిట్ రాదు. 3 ఉన్నా కూడా చాలా కాంపిటేటివ్. ఇఫ్ యువర్ GPA is around 3.3 or above, then definitely మీకు అడ్మిట్ వచ్చే అవకాశం ఉంటుంది. Visa chances are between 80 to 90%, so extremely good university in this list. Third university in this list is Long Island University. Again, above average university, but location is extremely good. It is in New York City. Visa rating కూడా బాగానే ఉంటుంది, 60 to 70%. ఈ యూనివర్సిటీలో ట్యూషన్ ఫీజు వచ్చి $25,000 per year ఉంటుంది. దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చి somewhere around 359. So ranking wise, it is not as high as Yeshiva or Kent State or other universities, but purely because of location this definitely will be an option. And inkoti university lo konni niche courses unnai. Drug regulatory affairs gaani, pharmacology and toxicology gaani, specific ga ee course pharmacology and toxicology meeku chaala universities lo availability undadu. Chaala konni universities maatrame ee course nu offer chestayi. In case ఎవరైనా pharmacology చదవాలనుకుంటే మాత్రం లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీ ఈజ్ అ గుడ్ యూనివర్సిటీ. మీకు ఇక్కడ అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ చాలా నార్మల్ గా ఉంటాయి. 6 in IELTS or 75 in TOEFL, 100 in Duolingo, 50 in PT. GRE అవసరం లేదు. GPA 3 ఉంటే సరిపోతుంది. మీకు అడ్మిట్ వచ్చిన తర్వాత I-20 రావాలి అంటే సమ్వేర్ అరౌండ్ $550 డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది యూనివర్సిటీకి. మన లిస్ట్ లో నెక్స్ట్ కెంట్ స్టేట్ యూనివర్సిటీ. ఇట్ ఈస్ అ పబ్లిక్ యూనివర్సిటీ. నేను ఇప్పటివరకు చెప్పిన వాటిలో ఫస్ట్ నార్థన్ అరిజోనా పబ్లిక్ అయితే, యెషివా ప్రైవేట్ యూనివర్సిటీ, లాంగ్ ఐలాండ్ ఈస్ అ ప్రైవేట్ యూనివర్సిటీ, బట్ కెంట్ స్టేట్ ఈస్ అ పబ్లిక్ యూనివర్సిటీ అగైన్. ఇక్కడ మీకు హెల్త్ కేర్ కోర్సెస్ కానీ, నర్సింగ్ కోర్సెస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ కానీ చాలా బాగుంటాయి. అగైన్ దిస్ ఇస్ అబవ్ యావరేజ్ యూనివర్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వీసా రేటింగ్ 60 to 70%. మీకు అప్లికేషన్ ఫీజు వచ్చి $70 ఉంటుంది యూనివర్సిటీకి. ట్యూషన్ ఫీజు వచ్చి అరౌండ్ $20,000 per year ఉంటుంది. అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ IELTS 6, 71 in TOEFL, Duolingo 100 or PTE 50. GRE డెఫినెట్లీ కావాలి, 295 కావాలి. GPA మినిమం 3 ఉండాలి. ఈ లిస్ట్ లో ఇది ఒక డీసెంట్ యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చి కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ చికో. దీని గురించి కూడా నేను మనం ప్రీవియస్ వీడియోస్ లో ఒకసారి మాట్లాడుకున్నాము. ఇట్ ఇస్ అ వెరీ గుడ్ యూనివర్సిటీ కన్సిడరింగ్ ఇట్స్ లో ట్యూషన్ ఫీస్ అండ్ ద లొకేషన్. It is in California. It is close to Silicon Valley. So more number of opportunities for you to explore. Data science course and computer science course చాలా బాగుంటాయి ఇక్కడ. వీసా రేటింగ్ కూడా బాగుంటుంది, 70 to 80% మధ్యలో ఉంటుంది. GRE కావాలి, 300 మినిమం ఉండాలి. అండ్ GPA 2.5 బట్ 2.75 అండ్ అబవ్ ఉంటే మీకు అడ్మిషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్కోర్ రిపోర్టింగ్ అవసరం ఈ యూనివర్సిటీకి అప్లై చేయాలి అనుకుంటే.
6.5 ఇన్ ఐఎల్స్ ఉండాలి, 80 ఇన్ టోఫెల్ ఉండాలి, 110 ఇన్ డ్యూలింగో ఉండాలి, 59 ఇన్ పీటీఈ ఉండాలి. మీ కాలిఫోర్నియా సైడ్ ఎవరైనా చూస్తూ ఉంటే గనక ఇది చాలా మంచి యూనివర్సిటీ కన్సిడరింగ్ ఇట్స్ ట్యూషన్ ఫీజ్ బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ 17,500 పర్ ఇయర్ అండ్ స్కాలర్షిప్స్ కూడా దొరికే అవకాశం ఉంది. లొకేషన్ బాగుంది. మన లిస్ట్లో లాస్ట్ యూనివర్సిటీ క్వినిపియాక్ యూనివర్సిటీ. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ, కనెక్టికట్లో ఉంది. ఇది కూడా ఒక మంచి యూనివర్సిటీ. ఇక్కడ హెల్త్ కోర్సెస్ చాలా బాగుంటాయి, బిజినెస్ కోర్సెస్ బాగుంటాయి. ట్యూషన్ ఫీజ్ వచ్చి 18,000 to 19,000 మధ్యలో ఉండొచ్చు పర్ ఇయర్. అప్లికేషన్ ఫీజ్ వేవర్ ఉంది. ఐఎల్స్ వచ్చి 6.5 కావాలి, ఆర్ టోఫుల్ 90, ఆర్ డ్యూలింగో 110, ఆర్ పీటీఈ అయితే 58. జీపీఏ మినిమం 3 ఉండాలి. జిఆర్ఈ వేవర్ ఉంది. యుఎస్ నేషనల్ ర్యాంకింగ్ ప్రకారం ఇట్ ఈస్ అరౌండ్ 179, సో ఇట్ ఈస్ అ డీసెంట్ యూనివర్సిటీ. వీసా ఛాన్సెస్ కూడా బాగుంటాయి, బిట్వీన్ 70 to 80%. సో ఈ లిస్ట్ లో కనుక మీరు యూనివర్సిటీస్ ని ర్యాంక్ చేయాలి అని అనుకుంటే, మై ప్రయారిటీ వుడ్ బి ఎషివా యూనివర్సిటీ ఫస్ట్, ఫాలోడ్ బై క్వినిపియాక్ యూనివర్సిటీ, దెన్ కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ చికో, దెన్ కెంట్ స్టేట్ యూనివర్సిటీ, దెన్ నార్థన్ అరిజోనా యూనివర్సిటీ అండ్ లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీ. మీకు కూడా స్టడీ అబ్రాడ్ గురించి కానీ లేదా యూనివర్సిటీ స్పెసిఫిక్గా ఏదైనా మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాగే వీడియోస్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ if you like the video. Thank you.